మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. రాజ్యసభ సభ్యులు, బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రీతమ నాయకులు డాక్టర్ బీదా మస్తాన్ రావు జన్మదిన సందర్భంగా ఆనెమడుగు సర్వాయిపాలెం దగ్గర గిరిజన కాలనీలో బీఆర్ఎం ప్రేమాభిమాని గోల్లా మురళి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు దాదాపు 250 మంది సమక్షంలో ముందుగా భారీ కేక్ కట్ చేసి కరతాళ ధ్వనుల మధ్య శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేయడమైంది. నెల్లూరు జిల్లా బీసీ నాయకులు, మాజీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీ దేవరాల సుబ్రహ్మణ్యం, మాజీ మున్సిపల్ చైర్మన్ నగల్లా శ్రీనివాస కిరణ్ మాట్లాడారు. బిఎంఆర్ ఎంతో మంచి నిరుద్యోగులకు వివిధ విభాగాల్లో ఉద్యోగాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని, ఉచిత కంటి వైద్య శిబిరంలో నిర్వహించి మందులు, కంటి అద్దములు అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు నిర్వహించి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని తెలియజేశారు. బిఎంఆర్ ఆయురారోగ్యాలతో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, మరెన్నో జన్మదినములు ఇలాగే జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళలకు చీరలు పంపిణీ చేయడం అయింది. పై కార్యక్రమంలో విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ మాల్యాద్రి, చలపతిరావు, శేష యాదవ్, గాదంశెట్టి వేణుగోపాల్, పాదర్తి నాగరాజు, ఎన్ శ్రీనివాసులు, శివకృష్ణ, టీసీ మాల్యాద్రి, కాదర్ బాషా, ఘనీబాషా, గిరిజన కాలనీ వాసులు హాజరయ్యారు. ఈరోజు మా మురళి ఆధ్వర్యంలో ఎప్పుడూ జరిగే విధంగా బీదా మస్తాన్ రావు గారి పుట్టినరోజు పేద ప్రజల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దేవరాల సుబ్రహ్మణ్యం గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ కిరణ్ గారు, మిత్రులు వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బీదా మస్తాన్ రావు దైవం రూపంలో వెలసిన మానవమూర్తి బీదా మస్తాన్ రావు గారు. ఆయన మనసులో ఎప్పుడు కూడా కింద స్థాయి వాళ్ళని పైకి తీసుకుని వెళ్ళాలి, వాళ్ళ అభివృద్ధిని కాంక్షించేటువంటి వ్యక్తి బీదా మస్తాన్ రావు గారు. మరియు ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి ఈ నియోజకవర్గంలో సుమారుగా 8,000 మందికి పైగా ఉచితంగా కంటి ఆపరేషన్లు, ఒక్కో కంటి ఆపరేషన్ వాల్యూ సుమారుగా 10,000 నుంచి 20,000 రూపాయలు ఉన్నా కానీ ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెట్టుకొని కొన్ని వేల మందికి కూడా స్పెట్స్ కానీ అట్లాంటివి కూడా ఇచ్చి, ఈరోజు కావల్లో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వితౌట్ బీదా మస్తాన్ రావు గారు లేకుండా ఆ కార్యక్రమాలు జరిగే పరిస్థితి లేదు. ఇటీవల జరిగినటువంటి సంయుక్త సేవా సంస్థలో జరిగినటువంటి కార్యక్రమం కానీ, సింహపురి నేషనల్ బాడీ బిల్డింగ్స్ పోటీలు అయితే కానీ బిఎంఆర్ పాత్ర ఎంతో ముఖ్యంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. అలాగే చూస్తే బీద, బలహీన వర్గాల వారికి కానీ, మైనారిటీలకు కానీ ఎప్పుడు కూడా వాళ్ళ అభివృద్ధిని వాళ్ళ కాంక్షించేటువంటి వ్యక్తి బీదా మస్తాన్ రావు గారు. అందుకే మేము చెప్తున్నాం, ఆయన దైవం మానవ రూపంలో వెలిసిన వ్యక్తిగా మేము భావిస్తున్నాము. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. గౌరవనీయులు రాజ్యసభ సభ్యులైనటువంటి బీదా మస్తాన్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు దేవరాల సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా మా స్నేహితులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వాస్తవంగా పేద ప్రజల మధ్యలో పెద్ద ఆయన బర్త్డే చేసుకోవడం అనేటటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆయన ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షానే ఉన్నాడు, పేద ప్రజలతోనే ఉన్నాడు. వాళ్ళ మధ్యలోనే ఈ బర్త్డే వేడుకలు జరపడం, అది కూడా మా మురళి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం.
నిజంగా ఆయన గురించి మళ్ళా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. కావలి పట్టణ ప్రజలందరికీ, కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన మంచితనం, ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటివే. ఇంకా ఆయన రాబోయే కాలంలో ఈ పేద వర్గాల నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి ఎంతో మంది పారిశ్రామికవేత్తలుగా తయారవ్వాలనేటటువంటి ఒక మంచి ఆయన ఆలోచనలు చాలా బాగుంటాయి. అందరినీ కూడా పారిశ్రామికవేత్తలను చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఒక ఆయన్ను పెట్టి ఈ కొత్తగా వచ్చేటటువంటి పారిశ్రామికవేత్తలందరూ ఎవరైనా వ్యాపారం చేసుకునే వాళ్ళని అందరికి కూడా ట్రైనింగ్ ఇప్పిస్తూ వాళ్ళకి ఏదైనా లోన్స్ లో సమస్యలు కనుక ఉంటే ఆ లోన్స్ కూడా ఆ బ్యాంకు వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళు సరి అయినటువంటి పద్ధతిలో వ్యాపారాలు చేసుకొని బాగా ఎదగాలని, అంటే నేనొక్కడిని ఎదగడం కాదు, నాతో పాటు చుట్టూ సమాజం కూడా ఎదగాలనే కోరిక కలిగి ఉన్నటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో మస్తాన్ రావు గారు మొట్టమొదటి వ్యక్తి. ఈరోజు మంచి శుభదినం. మన బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలకు అందరికీ ప్రియతమ నాయకులు మన రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు గారి జన్మదిన శుభాకాంక్షలు. మన సర్వాయిపాలెం గిరిజన కాలనీలో మీ అందరి సమక్షంలో ఆయనకి మీరంటేనే ఇష్టం, మేమంటే లేదని కాదు, ఎక్కువ మక్కువ. బీసీ, ఎస్సీ, ఎస్టీలు అన్నా కూడా అందరికీ ఆరాధ్య దైవం అని ఎందుకన్నానంటే, కొంతమంది నాయకులు మన బీసీ నాయకులుగా ఉండి మనందరికీ ఆదరాభిమానాలు అందుకున్నటువంటి వ్యక్తి ఈనాటి రాజ్యసభ సభ్యులు, మన మాజీ కావలి శాసనసభ్యులు. ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమాలైనా మీ అందరి సమక్షంలో మీ అందరి ముందు జరుపుకునే ఆనవాయితీ, అలవాటు వాళ్ళకి. అక్కడ పట్టపాలెలు అయితేమి, ఇక్కడ మనం అయితేమి, ఎక్కడ పోయినా ముందు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ ఉంటాడు. అందువల్ల అలాంటి మీరు ఈరోజు మన సమక్షంలో జరుపుకోవటం ఆయనకి చాలా సంతోషం. ఆయన ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు ఆయనకి తెలవదు, మనమంతా జరుపుకుంటా తెలిసిన రోజు నాది 2వ తేదీ అనేటువంటి వ్యక్తి. ఆయనకి సంబరాలు ఇక్కడంతా చేసుకోవటాలు కూడా ఇష్టం లేదు. కానీ మనమందరం కూడా ఆయన మంచితనాన్ని బట్టి, మంచి మనసున్న మహారాజు కాబట్టి అతన్ని మనమంతా కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. కావలే కాదు, నెల్లూరే కాదు, చెన్నైలోనే కాదు, ఎక్కడ పెట్టినా కూడా ఈరోజు మనం ఈ పుట్టినరోజు పండుగలు చేసుకుంటున్నాం. అలాంటి చిన్న చిన్న మన కుటుంబాలన్నా, ఆయన చిన్న కుటుంబంలో నుంచి ఎదిగి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి మనమన్నా ఎవరన్నా ఇంట్రెస్ట్. అలాగే ఆయన బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి స్థాపించి దాని ద్వారా ఎలాగా మనకి హెల్ప్ చేయాలా, ఎలాగా బీసీలు, ఎస్సీలు అనుకుంటా పోవటమే కానీ వీళ్ళందరూ కూడా ఏ రకంగా ఏ ప్రకారం చేస్తే మనం చేయగలుగుతామని ట్రస్ట్ ఒకటి పెట్టి దాని ద్వారా ఈ కంటి ఆపరేషన్లు కాదు, ఇంకేదన్నా అనారోగ్యంగా ఏ ఇతర ఇది ఉన్నా కూడా ఆయన ఇక్కడే కాదు చెన్నైలో కూడా దేశపోయి చూపించినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా.